వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కర్ణాటక ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది? ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసి రీసెంట్‌గా బయటకు వచ్చి కర్ణాటక ధర్మస్థలి అనే ప్రాంతంలో దాదాపు నేను 100కి పైగా కొన్ని మృతదేహాలను అక్కడ పాతిపెట్టానంటూ కూడా ధర్మస్థలి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు నిజం? అతను చెప్పింది నిజమేనా? లేకపోతే అబద్ధమా? పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు? అలాగే మరీ ముఖ్యంగా ఆ ధర్మస్థలి అనే ప్రాంతంలో అనన్య భట్ట, అలాగే మరొక అమ్మాయి ఇద్దరు కూడా ధర్మస్థలి ప్రాంతంలో మిస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మళ్ళీ బయటకొచ్చి మిస్సింగ్ కేస్ కూడా పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. యాహ్! ధర్మస్థల దీని పేరు శ్రీ క్షేత్ర ధర్మస్థల. ఇది దక్షిణ కన్నడ జిల్లా. ఇందులో జూలై 4న అక్కడ బెల్లంగడి పోలీస్ స్టేషన్ అని ఉంటది ధర్మస్థలలో. ఆ బెల్లంగడి పోలీస్ స్టేషన్‌కి 48 ఏళ్ల వ్యక్తి ముసుగు ధరించి కొంతమంది లాయర్ల సహాయంతో పోలీస్ స్టేషన్‌లకి ఒక బ్యాగ్ తీసుకొని ఎంటర్ అయ్యాడు. సో, ఆ బ్యాగ్‌లో ఏముందంటే ఎముకలున్నాయి. సో, అతను పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ కంప్లెయింట్ డీటెయిల్‌గా లాయర్‌లే డ్రాఫ్ట్ చేశారు. ఆ కంప్లెయింట్‌లో ఏముందంటే, నేను ధర్మస్థలాలో శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అక్కడ వెరీ ఫేమస్. అది 800 ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ అది. అది శైవ ఆలయం. కానీ అక్కడ వైష్ణవ పూజారులు ఉంటారు. జైన వారసులు దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. అదొక విచిత్రమైన కాంబినేషన్ ఆ టెంపుల్. నేను కూడా ఒకసారి 5, 6 ఏళ్లకు ముందు వెళ్ళాను. పక్కనే నేత్రావతి నది కూడా ఉంటది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సంవత్సరానికి 1,00,00,000 మందికి పైన ఆ టెంపుల్‌ని సందర్శిస్తుంటారు. ఎక్కువగా కేరళ నుంచి ఎక్కువ భక్తులు వస్తారు ఆ టెంపుల్‌కి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళ నుంచి ఎక్కువ వస్తుంటారు. సో, ఈ టెంపుల్‌లో నేను స్కావెంజర్‌గా పనిచేశాను. స్కావెంజర్ అంటే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను. ఎప్పుడు 95 నుంచి 2014 వరకు. నేను పనిచేసినప్పుడు ఎవ్రీ మంత్ 2, 3 శవాల్ని నేను పూడ్చిపెట్టాను. బిగినింగ్‌లో నేనేమనుకున్నానంటే ఇవి అనాథ శవాలయము అనుకున్నాను. ఎందుకంటే ప్రతి టౌన్‌లో కూడా అనాథ శవాలయాలు పడతాయి. అనాథ శవాలయాన్ని పూడ్చడానికి ఎవరినో ఒకరిని ఉపయోగిస్తారు. మేము ఆ మధ్య రైల్వే దీని మీద పిల్లల మీద డాక్యుమెంటరీ తీసినప్పుడు ఒక కుర్రాడు కలిసాడు. వాడు నాకు నెలకి 5, 6 వేలు సంపాదిస్తాను సార్ రైల్వే స్టేషన్ అన్నాడు. ఎలాగరా అంటే, ఇటువంటి అనాథ శవాల్ని తీసుకెళ్ళి నేను పూడిస్తే నాకు 500 ఇస్తారు ఒక శవానికి అని చెప్పాడు. అది కూడా వృత్తి కొంతమందికి. అలాగా ఇతను ఏమనుకున్నాడంటే అనాథ శవాలు అనుకున్నాడు. కానీ తర్వాత చూస్తే చిన్న చిన్న అమ్మాయిలు 12 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇలాంటి అమ్మాయిలు, కొంతమంది మహిళలు వీళ్ళ బాడీలు ఇస్తున్నారు. ఆ బాడీల మీద గొంతులు కోసిన గుర్తులున్నాయి. ముఖం మీద యాసిడ్ పోసిన గుర్తులున్నాయి. బాడీ అంతా రక్కిన గోర్లు ఇవన్నీ గుర్తులున్నాయి. టార్చర్ చేసిన గుర్తులున్నాయి. దాంతో అతనికి అర్థమైంది. ఎవరినో వీళ్ళు గుడికొచ్చిన అమ్మాయిల్ని పట్టుకొని రేపు చేసి, వాళ్ళని హింసించి, చంపేసి నా దగ్గరికి ఇస్తున్నారు అని తనకు అర్థమై తను అడ్డం తిరిగాడు. నేను చేయను ఇలాంటి పని అని చేస్తే ఎందుకంటే ఇవి పోలీసుల పర్మిషన్ లేకుండా నేను శవాలను పూడ్చను. పోలీసుల పర్మిషన్ తీసుకొని శవాలను పూడుస్తాను. మీరు పోలీసుల సర్టిఫికేట్ తీసుకురండి అని ఇతను అడిగాడు. దాంతో వాళ్ళు కోపం వచ్చి మమ్మల్ని ఎదిరిస్తున్నావు, మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పూర్తి చేస్తాం, నిన్ను కూడా నీ ఫ్యామిలీని కూడా మేము వదిలిపెట్టము అని బెదిరిస్తే ఇతను భయపడ్డాడు. ఎందుకంటే ఇతను అట్టడుగు కార్మికుడు, దళిత వ్యక్తి. ఇతనికి సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేదు. పైగా వాళ్ళు పవర్ఫుల్ వ్యక్తులు. అందుకని ఇతను భయపడి పూడ్చడం మొదలుపెట్టాడు. ఇలాగా నెలకి 2 నుంచి 3 శవాలు 19 ఏళ్ల పాటు పూడ్చాడు. 1995 నుంచి 2014 వరకు. అంటే ఇలా లెక్కేసుకుంటే మనకు 500-600 శవాలు వస్తాయి. సో, కనిష్టం అంటే కొన్ని వందల శవాలైతే తను పూడ్చానని చెప్తున్నాడు. 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా తను చెప్పాడు. 2010లో కలైరి అనే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్‌కి 500 మీటర్ల దూరంలో నాకు ఒక శవాన్ని అప్పగించారు. ఆ శవానికి 12 నుంచి 15 ఏళ్ల లోపల వయసు ఉంటది. అందులో అమ్మాయి న్యూడ్‌గా ఇచ్చారు నాకు. గొంతు బిసికి చంపినట్టుగా మొత్తం కమిలిపోయింది. బాడీ అంతా కూడా గాయాలున్నాయి. స్కూల్ బ్యాగ్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా పూడ్చని నాకు కొన్ని రోజుల పాటు నేను తిండి నిద్ర లేకుండా గడిపాను. ఆ అమ్మాయే నాకు గుర్తొస్తా ఉంది అనేది ఒకటి చెప్పాడు. రెండవది, ఒక అమ్మాయిని అప్పగించారు. దాదాపు 20 ఏళ్ళు ఉంటది. అమ్మాయిని కుర్చీకి కట్టి చిత్రహింసలు పెట్టి గుడ్డని ముఖం మీద కట్టేసి ఆ ముక్కు గాలి ఆడకుండా చేసి చంపేశారు. ముఖం అంతా కూడా కనబడకుండా యాసిడ్ పోశారు. ఆ శవాన్ని ఇచ్చారు అనేది కూడా చెప్పాడు. సో, ఎప్పుడైతే లాయర్లతో కూడా ఈ వ్యక్తి వెళ్ళాడో
పోలీసులకి కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీసులు ఇమ్మీడియట్‌గా చర్య తీసుకోలేదు. మామూలుగా అయితే మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి, సార్ నేను ఒక వ్యక్తిని చంపాను, లేదా ఒక వ్యక్తి చంపిన బాడీని నేను ఎవరో చంపితే నేను పూడ్చిపెట్టాను అని చెప్పారనుకో, పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడ చంపావో రారా బాబు చూపించు అని తీసుకెళ్తారు ఇమ్మీడియట్‌గా. ఎక్కడైనా ఇది కామన్ సెన్స్. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీళ్ళే వెళ్లకుండా పంచనామా అంటారు. ఇంకెవరైనా ఊరు పెద్ద మనుషుల సమక్షంలో చూపించమంటారు. ఎందుకంటే లీగల్ ప్రొసీజర్ అది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటారు, భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం ఇది ప్రొసీజర్. పోలీసుల ప్రొసీజర్ అని ఉంటే ఇలాగే ఉన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచనామా చేస్తారు. అలాగ పంచనామా చేయాలి. చేయలేదు ఇప్పటి వరకు. జూలై 4న ఈ అబ్బాయి ఇతను చెప్తే, ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్తే, ఈరోజు జూలై 21, 17 రోజులు అయింది. ఇప్పటి వరకు ఇతన్ని తీసుకెళ్ళలేదు, శవాలను చూపించమని తీసుకెళ్ళలేదు. అయితే వీళ్ళు తాచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎస్పీ, దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ అనే అతను మీడియాకి ఏం చెప్పాడంటే, మామూలుగా 10-15 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను 11 ఏళ్ల ముందు కొన్ని శవాలు పూడ్చానని ఇప్పుడు చెప్తే పోలీసులు రియాక్ట్ అవ్వడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నిన్న పూడ్చానంటే ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. 15 ఏళ్ళకు 11 ఏళ్లకు ముందు నేను పూడ్చానంటే ముందు అసలు నమ్మాలా? వీడెవడు? వీడి మైండ్ బాగుందా? లేకపోతే ఇతను ఏమన్నా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చెప్తున్నాడా? ఇవన్నీ మేము నిర్ధారించుకోవాలి. అట్లాగే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. 183 బిఎన్ఎస్, ఇంతకుముందు 164 సిఆర్పిసి ఉండేది. ఇప్పుడు 183 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. అందుకని టైం పడుతుందని చెప్పాడు అరుణ్. అది కూడా బాగానే ఉంది. మేజిస్ట్రేట్ ముందు కూడా ఇప్పించారు. మేజిస్ట్రేట్ ముందు కూడా డీటెయిల్గా ఇతను చెప్పాడు. అయినా కన్నా చేయాలి కదా, చేయలేదు ఇప్పటి వరకు. సో ఎందుకు చేయలేదు అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రెండోది, ముందుగా ఇతను పాయింట్ ఆఫ్ నుంచి చూద్దాం. ఇతను ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేశాడు అనేది పెద్ద క్వశ్చన్. 11 ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు నేను 11 ఏళ్లకు ముందు, అంతకుముందు 19 ఏళ్ల పాటు శవాలను పూడ్చాను అనడం నాకు తెలిసి హిస్టరీలో ఎప్పుడు జరగundదు. నేను అనేక క్రైమ్ స్టోరీస్ చదువుతాను, హిస్టరీ చదువుతాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి స్టోరీ వినలేదు. ఫస్ట్ టైం ఇది. వాళ్ళ అడ్వకేటు, ఆయన పేరు కేవి ధనంజయ్, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఇతని తరపున అతను కూడా అంటున్నాడు 200 ఏళ్లలో ఇలాంటిది ఒకటి కూడా జరిగి ఉండదు నాకు తెలుసు అని. కేవి ధనంజయ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా న్యూస్ మింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఇది విచిత్రమైన సంఘటనే. కానీ అతను చెప్పేది అబద్ధమా కాదని తేల్చాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది. అబద్ధమైతే తేలిపోతుంది కదా. అతని శవాన్ని చూపించకపోతే అబద్ధమే కదా, సింపుల్ కదా. మరి ఎందుకు అతన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ శవాలను పూడ్చావో చూపించరా? నేను చూపిస్తాను అంటున్నాడు అతను. ఎందుకంటే నేత్రావతి నది ఒడ్డున ఎక్కువ శవాలను పూడ్చాను, ఈ టౌన్కి అవుట్స్కట్స్లో పూడ్చాను అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి చూపించావు అనుకో, 1, 2, 3, 4 ఒక 5 చోట్ల ఫెయిల్ అయ్యాడు అనుకోవాడు, వీడు మెంటలోడో లేకపోతే వీడు సెన్సేషన్ కోసం అని చెప్పి వాడి మీద కేసు పెట్టచ్చు. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడు, అది కూడా రాస్తున్నాడు అతను కంప్లైంట్లో. దీనికి తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం శిక్ష పడుతుందో కూడా నాకు తెలుసు అని కూడా రాశాడు అతను, కంప్లైంట్లో ఉంది. సో ఇంత క్లీన్గా రాసుకున్నప్పుడు, అతని వెంట లాయర్లు ఉన్నప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటి? అతన్ని తీసుకుపోయి శవాలను చూపించమని అడగాలి. కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఇమ్మీడియట్గా అక్కడ ధర్మస్థల పంచాయతీ వైస్ ప్రెసిడెంటు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇతని మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ అనాథ శవాలు, కొన్ని ఆత్మహత్య చేసుకున్న మనుషుల శవాలు. సో వాళ్ళని పూడ్చిపెడితే ఇతను ఈ అబద్ధాలు చెప్తున్నాడు, యాక్చువల్గా ఇతని మీద కేసులు పెట్టాలి అనేది అతను మాట్లాడుతున్నాడు. అతను ఎలా చెప్తాడు అనాథ శవాలా ఇవని? ముందు ఇతను చెప్పింది కరెక్టా కాదని నిర్ధారించుకోవాలి కదా. అది చేయకుండా ఎందుకు చెప్తున్నారంటే, దీని ధర్మస్థల మేనేజ్మెంట్ బోర్డు ధర్మకర్త ఉన్నాడు, ఆయన పేరు వీరేంద్ర హెగ్డే. ఈయన ఎవరంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి, బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడు. ఈ హెగ్డే బృందం అక్కడ ఎప్పటి నుంచో తరతరాలుగా హెగ్డే వాళ్ళ ఫ్యామిలీ అధీనంలోనే ఉంది. వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు, కేంద్రం స్థాయిలో వాళ్ళకి పట్టుంది. అందువల్ల పోలీసులు ఏంటంటే టైంని నెట్టుకుంటూ వస్తే ఈ లోపల శవాల్ని తీసేస్తారు కదా అంతకులు. సో క్లీన్ అయిపోతే తర్వాత చూద్దాం అన్న యాంగిల్లో కావాలనే పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లోకల్స్ కాదు, ఈ 100 అమ్మాయిలు ఎవరు బయట నుంచి వచ్చినవాళ్ళు. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ప్రెజర్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడో 20 ఏళ్ళకు ముందు జరిగిన
మిస్సింగ్ అమ్మాయిలో ఇప్పుడు వచ్చి వాళ్ళ పేరెంట్స్ గొడవ చేసే అవకాశం లేదు. ముఖ్యంగా కేరళ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. అందుకని కేరళలో ఒక ఎంపీ మాత్రం అమిత్ షాకి లెటర్ రాశారు, సార్ దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి, కేంద్రం జరిపించానని. మరోవైపు సుప్రీంకోర్టుకు కూడా ఇక్కడ ఇతని తరపున అడ్వకేట్స్ ఈ నెల 18వ తేదీ సుప్రీంకోర్టుకు కూడా లెటర్ రాశారు, దీని మీద వీళ్ళు పోలీసులు కదలట్లేదని. మెల్లమెల్లగా ఏమైందంటే న్యూస్ ఛానల్ కవర్ చేయడం మొదలుపెట్టాయి. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ న్యూస్ మింటూ ఇలాంటి న్యూస్ ఛానళ్ళు కవర్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ఈ వీరేంద్ర హెగ్డే ఎంత పవర్ఫుల్ అంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆర్డర్ తెచ్చి ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలందరినీ డిలీట్ చేయించేశారు. న్యూస్ మినిట్ వాళ్ళు ఒక డీటెయిల్ డాక్యుమెంటరీ కూడా చేశారు దీని మీద, గతంలో ఎన్నెన్ని మిస్సింగ్ అని. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సంవత్సరానికి కర్ణాటకలో 1200 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, వాళ్ళు ఎప్పటికీ కనబడట్లేదు. ధర్మస్థల ఈ దక్షిణ కన్నడ అనేది నెంబర్ 1 కర్ణాటకలో మిస్సింగ్ విషయంలో. ధర్మస్థల ఈ ఏరియా చుట్టుపక్కల 100 మంది మిస్ అవుతున్నారని ఎన్సీఆర్బి డేటానే ఉంది, వీళ్ళు చెప్పేది కాదు. మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే 2003లో అనన్య పాండే అనే ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి మిస్ అయింది. వాళ్ళమ్మ సుజాత అనన్య భట్, వాళ్ళమ్మ సుజాత భట్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. నిన్న కూడా ఆమె న్యూస్ మినిట్తో మాట్లాడింది, నేను ఆమె ఇంటర్వ్యూ కూడా చూశాను, కన్నడలో మాట్లాడింది ఆమె. సో నా కూతురు 2003లో మిస్ అయింది, ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు కానీ తను ఏమన్నా ఆ ఎముకలు తవ్వితే నా డిఎన్ఏ ఇస్తాను, టెస్ట్ చేయండి, నాకు కనీసం ఆ ఎముక ఇస్తే నేను నా కర్మ కార్యక్రమాలు చేసుకుంటాను అనేది ఆమె ముసలావిడ పాపం ఆమె డిమాండ్ చేస్తుంది. అట్లాగే 2012లో సౌజన్య అనే ఒక 17 ఏళ్ల స్టూడెంట్ మిస్ అయింది, వాళ్ళ బంధువులు కూడా ఇలాగే డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మెల్లమెల్లగా రావడం మొదలైంది మిస్సింగ్ పర్సన్స్ వచ్చి, మా పాప మిస్ అయింది, మా భార్య మిస్ అయింది, ఇలాగా మా కూతురు మిస్ అయింది, ఇలాగ వచ్చి మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే అది టెంపుల్ కదా, అది ఫేమస్ టెంపుల్. నేను ఇందాక చెప్పినట్టు 1 కోటి మంది సంవత్సరానికి విజిట్ చేస్తారు. నేను పోయినప్పుడు కూడా విపరీతమైన రద్దీ ఉంది, మంచి ఎండ కానీ విపరీతమైన రద్దీ ఉంది ఆ టైంలో కూడా. సో మా ఫ్రెండ్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మేము క్విక్గా పోగలిగాం, లేకపోతే క్యూలో పోయి ఉంటే చాలా టైం పట్టేది. సో అంత రద్దీ ఉంటుంది. అది శ్రీక్షేత్రం అనేది వెరీ పాపులర్, 800 ఏళ్ళ చరిత్ర అంటే చాలా పాపులర్. సో అందువల్ల ఇప్పుడు ఎవరో వచ్చుంటారు అమ్మాయిలు, 2 అమ్మాయిలు వస్తారు, లేదా సింగిల్ అమ్మాయి కూడా వచ్చిపోయవచ్చు పక్క రాష్ట్రం నుంచి, వాళ్ళు మిస్ అయిపోతారు. మిస్ అయిపోయినాక వీళ్ళు ఎక్కడ పోయి కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోకపోవచ్చు. పోలీస్ స్టేషనే 2016 ముందు పోలీస్ స్టేషన్ లేదు అక్కడ, 2016 తర్వాతే పోలీస్ స్టేషన్ పెట్టారు. అంటే అర్థమైందంటే అక్కడ టెంపుల్కి సంబంధించిన పవర్ఫుల్ వ్యక్తులే ఈ వచ్చే అమ్మాయిల మీద కన్నేసి వాళ్ళని తీసుకెళ్ళి రేపులు చేసి చంపేసి వీడికి అప్పగించారనేది ప్రధానంగా ఇప్పుడు ఆరోపణ. దీని మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంత పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఎందుకు 11 ఏళ్ళు ఆగారు కదా, 2 రోజులు ఆగలేరా మీరు, ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు అని అంటున్నాడు. అది కూడా రైట్కి వచ్చినాయి. 11 ఏళ్ళు ఇతను ఆగినప్పుడు 17 రోజులు అనేది పెద్ద లేట్ కాదు కదా అని కామన్ సెన్స్ అనుకుంటారు. కానీ దీంట్లో ఒక ఫిట్టింగ్ ఉంది, 2 ఫిట్టింగ్లు ఉన్నాయి. ఒకటేమో శవాలను మాయం చేసేస్తారు, రెండోదేమో ఇతనికి ఇప్పుడు థ్రెట్ ఉంది, ఇతన్ని చంపే అవకాశం ఉంది, అందుకని ఇతన్ని ప్రొటెక్షన్ అడిగాడు. మామూలుగా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని 2018 నుంచి ఇండియాలో ఒక స్కీమ్ పెట్టారు. అంటే ఎవరైనా ఇట్లాంటి విట్నెస్ కానీ చెప్పితే ధైర్యంగా చెప్పాలంటే విట్నెస్ని ప్రొటెక్ట్ చేయాలి, కాబట్టి సెక్యూరిటీ ఇవ్వాలని ఇతనికి సెక్యూరిటీ ఇచ్చారు. కానీ పోలీసులే కొంత అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇతని ఎఫ్ఐఆర్ని లీక్ చేశారు, 14వ తేదీ లీక్ అయిపోయింది, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు ఇస్తేనే కదా బయటకు వస్తుంది, వాళ్ళు లీక్ చేశారు. రెండోది ఇతను మిస్ అయిపోయాడని, అదృష్టం అయిపోయాడని కూడా పుకార్లు పుట్టించారు. మళ్ళీ అతను లాయర్ల సమక్షంలోకి రావాల్సి వచ్చింది, ఎందుకంటే అతను పబ్లిక్గా రావడానికి భయపడుతున్నాడు, అతని ఫ్యామిలీ వాళ్ళని చంపుతారేమో అని భయం ఉంది. ఇంకోటి ఇప్పుడు ఎందుకు వచ్చాడనే దానికి అతను చెప్పే సమాధానం ఏంటంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నాకు గిల్టు, నేను ఎన్ని 100 మంది శవాల్ని నా పాపపు చేతులతో పూడ్చాను, అవి నాకు డ్రీమ్స్ వస్తున్నాయి, రాత్రి నిద్రపట్టట్లేదు, ఇవి వెంటాడి ఇప్పుడన్నా నేను చనిపోయే ముందన్నా నా పాపాన్ని కడుక్కుందాం అనేసి నేను వచ్చాను అనేది ఒక కారణం. రెండో కారణం, వాళ్ళ చెల్లెల కూతురు మీద ఈ మధ్య లైంగిక దాడి జరిగింది. అప్పుడు కూడా అతను ఆ అమ్మాయి పడిన బాధ అవన్నీ చూశాడు దగ్గరగా, ఫ్యామిలీ అంతా. ఇలాగే కదా వాళ్ళంతా కూడా పడుంటారు, వాళ్ళ ఫ్యామిలీలంతా ఇలాగే బాధలు పడుంటారు, కనీసం వాళ్ళ శవాన్నన్నా వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళొక తృప్తితో అమ్మాయిని ఏడ్చి
అమ్మాయిని శవాన్ని పూడ్చి కార్యక్రమాలు చేస్తుంటే అదొక హాయిగా ఉంటుంది. అది కూడా లేకుండా మనం చేశాం కదా, మనం కూడా పాలు పంచుకున్నాం కదా అన్న ఒక దీంతో నేను వచ్చి చేశాను అంటున్నాడు. ఏ కారణం చేసినా, వాడు పిచ్చోడైనా కావాలని చేసినా పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే అతన్ని తీసుకెళ్ళి బాడీలు ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి. అది అవును. చేయలేదు. సో ఈ ప్రెజర్ మెల్లమెల్లగా పెరిగేసరికి నిన్న సిద్ధరామయ్య సిట్ వేసాడు అనమాట. ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఉంది కర్ణాటకలో. ఆ ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్కి సంబంధించిన డీజీపీ ప్రణబ్ మహంతి ఆధ్వర్యంలో 4 ఎస్పీ ఆఫీసర్లతో కూడిన ఒక సిట్ వేశాడు. నిన్ననే వేశారు. సో ఇప్పుడు విషయాలు బయటకు వస్తాయా, లేకపోతే ఆల్రెడీ శవాలను మాయం చేసేస్తారా ఈ 17 రోజుల్లో? తనకి ప్రొటెక్షన్ పరిస్థితి ఏంటి? వీరేంద్ర హెగ్డేని బీజేపీ కాపాడుతుందా? ఏం జరగబోతుందనేది చూడాలి.